హలో అండి అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి అయితే రికమెండేషన్గా అంటే ముందుకు వెళ్తుందనమాట. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే సంక్రాంతి పండుగ కదా, టోటల్ క్లీనింగే అనమాట. మీరు అందరూ క్లీన్ చేసుకున్నారా? పండుగకు రెడీగా ఉన్నారా? అంటే మామూలుగా ఫస్ట్ మనం సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి సంక్రాంతికి క్లీన్ చేసుకుంటారు. సో నేనైతే ఈసారి కొన్ని ఒక్కొక్కసారిగా క్లీన్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య ఉండి ఆల్మోస్ట్ టీవీ సెక్షన్ అంతా క్లీన్ చేశారనమాట. ఆ రూమ్ అంటే 1 వీక్ బ్యాకే క్లీన్ చేశారు దాన్ని. ఇంకా దాంతో మనకు ఎక్కువ పనేం లేదనమాట. ఇంకా పైన సజ్జలన్నీ కూడా క్లీన్ చేసేసాడు మా మామయ్య. చాలా హెల్ప్ చేస్తాడనమాట ఇల్లు విషయంలో క్లీన్ చేసే దాంట్లో. అంటే పైన షెల్ఫ్లు ఏదైనా మా మామయ్య చెయ్యి పడిందంటే మాకు డబల్ పని అవుతుందన్నమాట. కాకపోతే నీట్గా చేస్తాడనమాట. ఏది చేసినా కూడా టైం ఎక్కువ తీసుకుంటాడు. మనం లేడీస్ ఏంటి ఫటాఫట్ అయిపోవాల్సిందే అన్నట్టుగా ఫాస్ట్గా చేసి పడేస్తాం కదా. సో ఆయన స్లోగా నీట్గా ప్రతీది కూడా క్లీన్ చేస్తాడనమాట. ఇంకా నాకేంటంటే అవ్వట్లేదు, అన్నీ ఒకే రోజు చేసుకుందాం అనుకున్నాను కానీ నా వల్ల కాలేదు. సో అందుకే ఒకరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను, ఇంకో రోజు మార్నింగ్ నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో కొన్ని నీట్గా క్లీన్ చేస్తూ షెల్ఫ్లో టీవీ సెక్షన్ ఏది లేదు. ఇంకా మా రూమ్లో ఎప్పటికప్పుడు నేనైతే 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి మా రూమ్ అంత పనేం లేదు. వాష్ చేసుకుంటే అయిపోతుంది ఇల్లులు. కిచెన్ ఒకటే ఇంకా. సో కిచెన్లో కొన్ని సామాన్లు ఉంటాయి కదా, రెగ్యులర్ యూజ్ చేసేటివి అంటే 3 పూటల తినడానికి తాగడానికి యూజ్ చేసే సామాన్లు బాసనలు ఏవైతే ఉంటాయో అవి నార్మల్గా వాటర్తో వాష్ చేసి పెట్టేశాను. ఇంకా మామూలుగా అప్పుడప్పుడు తీసేటివేమో సబ్బు పెట్టి వాష్ చేశాను. మెయిన్గా దాని కింద మేము న్యూస్ పేపర్స్ అయితే వాడమన్నమాట. ఒకప్పుడు వాడేవాళ్ళము. ఈ మన ఇంట్లోకి వచ్చాక అంటే 3.5 ఇయర్స్ బ్యాక్, 4 ఇయర్స్ అనుకో ఇయర్ తోటి. సో అప్పటి నుంచి అయితే బ్యానర్స్ అయితే వేయడం స్టార్ట్ చేశాను. అదే మన ఫ్లెక్సీస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే ఏంటంటే రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. న్యూస్ పేపర్స్ అయితే తీసి పడేస్తూ ఉండాలి. ఇంకా అవి ఏదైనా కొద్దిగా తడి పడగానే గట్టిగా అయిపోతుంది కదా. సో అలాగనమాట. నేను ప్రతిసారి ఇల్లు అంటే కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఇంట్లో సామాన్లు అన్నీ కడిగేటప్పుడు మా నాన్నమ్మ ఉండేదన్నమాట. బయట నుంచి నాతో మాట్లాడుకుంటా అవి ఇవి స్టోరీస్ చెప్పుకుంటా పాతవి ఆమె ఫ్రెండ్స్వి అవి ఇవి చెప్పుకుంటూ ఉండేటిదన్నమాట. ఎప్పుడు ఇంట్లో నేను ఈ క్లీన్ చేసేటప్పుడు డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు ఎవరు ఉండరనమాట. నేను మా నాన్నమ్మే కదా. ఇంకా నేను మాట్లాడుతూ ఆమె నేను ఇద్దరం మాట్లాడుతూ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము. ఎంతసేపు ఏదైనా చెత్త ఎక్కువ తీసుకెళ్ళి వామ్మో ఇంత చెత్త వెళ్ళిందా అది ఇది అని అడిగేదనమాట ప్రతిదీ కూడా. ఇంకా రెగ్యులర్గా తింటాం, రెగ్యులర్గా వాడేటివే కదా, దానికేముంటాయి, మామూలుగా కడిగి పెట్టేసి రాదు, పని ఏముండదు నీకు, అవి ఇవి పెట్టుకుంటావు. ఎందుకంటే నేను కడుగుతూ ఉంటానన్నమాట. మామూలుగా మ్యాక్సిమంగా కొద్దిగా గలీజ్గా పండుగనే కాదు స్పెషల్గా కొద్దిగా నీట్గా లేనప్పుడు కూడా కడిగేసి పెడుతూ ఉంటాను. ఇంకా ఉప్పు కార డబ్బాలు అంటే మసాలా డబ్బాలలో వచ్చేసి పోపు డబ్బాలు అవైతే చెప్పొద్దు. ఎప్పుడు ఏది ఖాళీ అయిపోతే అప్పుడు అది కడిగేసి నింపేస్తాను. ఇంకా షెల్ఫ్లో తీసాను కదా, జెట్ అనుకుంటా అది ఏదో కాక్రోచ్ మందు అది పెట్టేస్తాను 4 సైడ్స్. ఇంకా మధ్యలో పెడితే కాక్రోచెస్ రావు. క్యాజువల్గా అందరి ఇంట్లల్లో ఉంటాయి న్యూస్ పేపర్స్ కింద. సో ఇది పెట్టడం వలన రావట్లేదు, చాలా తగ్గిందనమాట, అసలు ఉండవు. అందుకే ఇవి రెగ్యులర్గా న్యూస్ కడిగినప్పుడల్లా పెడతాను నేను. ఇంకా క్లీన్ అయితే అయిపోయింది, అన్నీ పెట్టేశాను. ఇంకా పండుగకు రెడీ అనమాట మేము అన్నట్టు. ఉప్పు కార డబ్బాలు ఒకటే ఉన్నాయి, అవి ఎప్పుడైనా వంట చేస్తూ కూడా నించొని కడిగేస్తానమాట. సో నీట్గా కనిపిస్తుంది, ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. మైండ్ మనకు సామాన్లు కూడా తలతల మెరుస్తూ ఉంటే దాని కింద పేపర్ అయినా కూడా నీట్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్ మైండ్గా అనిపిస్తుంది అనమాట ఇలా చూసినప్పుడు. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా ఈ షెల్ఫ్స్ ఒకటి ఉందనమాట, అది చెప్పాను కదా ఏదైనా కడిగేటప్పుడు వంట చేసేటప్పుడు కూడా కడిగేస్తాను. ఎంతసేపు పట్టదు, కొద్దిసేపు పడుతుంది అనమాట. సో ఉంటాను మరి. వీడియోని చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్. డీప్ క్లీనింగ్ అయిపోయిందా మీది కూడా ఇల్లు?